రైట్. మహేష్ గారు సార్, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు డెఫినెట్ గా అదేదో శేఖర్ రెడ్డి గారు రాసుకొచ్చిందో లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు సపరేట్ గా బుక్ లో తీసుకొచ్చిందో వైఎస్ఆర్సీపీ పార్టీ పేజ్ లో నుంచి వచ్చిందో డేటా ఏమీ కాదు. అది ఈవెన్ గూగుల్ చేసినా కానీ లేకపోతే వికీపీడియా చేసినా కానీ మీరు చెప్పిన గ్రేటర్ అనే పదాలు, గ్రేటెస్ట్ అనే పదాలంతా కూడా అది అందరికీ ఆన్లైన్. అదే సార్ చెప్తున్నాను, అందరికీ అది దొరికేదే. అదేదో మీరు రాసుకొచ్చింది ఏం కాదు, అక్కడ అందరికీ దొరికేదే. మేము కూడా చదివితే మాకు కూడా అలాగే ఉంటుంది. అపోజిషన్ పార్టీలు అంతా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆ తర్వాత ఒక పార్టీ ఉంటుందో ఆ పార్టీనే ప్రతిపక్షంగా ట్రీట్ చేయాలి అని చెప్పి చట్టం ఉంటుంది. అగైన్ అక్కడ ఏమవుతుంది, అక్కడ ఇట్స్ ఎంత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. అయినా మనమేం సార్ పుచ్చలపల్లి సుందరరామయ్య గారితో పోల్చుకోవడం. ఇంతకు ముందు మీరు కొంతమంది ప్రతిపక్ష నాయకులు పేర్లు పెట్టారు. అసలు మనం వాళ్ళకి ఎక్కడైనా మనం సరితూగుతాం. అసలు జయప్రకాష్ నారాయణ గారికి ఒక్క సీట్ వచ్చినా అసెంబ్లీలో గంట సేపు మాట్లాడే అవకాశం ఇచ్చినారు. మనం ఒక గంట సేపు మాట్లాడే సబ్జెక్ట్ మన దగ్గర ఉందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 2 నిమిషాలు మాట్లాడడానికి మనకు చేత కాదు. అసెంబ్లీలో కానీ సబ్జెక్టుల మీద మాట్లాడడానికి మనం 10 నిమిషాలు కావాలా, 20 నిమిషాలు మాట్లాడాలా? మీ వాయిస్ వినిపించట్లేదు శేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడేది వినిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏం మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఎట్లాంటి మాటలు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని పబ్లిక్ లో ఎట్లాంటి మాటలు మాట్లాడారు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఎట్లాంటి భాష వాడినారు. ఆ రోజంతా చట్టము, ఆ రోజంతా యాక్ట్లు, ఆ రోజంతా సెక్షన్లు ఏమి గుర్తురాలేదు. ఈ రోజు 11 సీట్లు వచ్చినందుకు ఈ రోజు మన కంపారిజన్ పుచ్చపల్లి సుందరరామయ్య గారితో మాకు వాళ్ళ శ్వేతపత్రాలు అనేవన్నీ కూడా ఫేక్ పత్రాలు, మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడతాం. ఎక్కడ సార్ ఇదే సబ్జెక్టు? అసలు అసెంబ్లీని అసెంబ్లీలాగా ట్రీట్ చేశారా? ఒక్క రోజున మీరు ఆ పాత్ర పోషించారా? ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క బ్రాండ్ ని దెబ్బతీయాలనే కాన్సెప్ట్ తోనే అసెంబ్లీకి మీరు వచ్చే ధైర్యం లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారు. రైట్ మహేష్ గారు, 2 అంశాలు. ఒకటి, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకపోతే వారికి జీతం తీసుకునేటువంటి అర్హత ఉందా ఎమ్మెల్యేగా? రెండో అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు జనసేన వైపు ఏ మేరకు వెళ్తుందని అనుకోవచ్చు? ఇప్పుడు సభ్యత్వ నమోదో సంఖ్య కూడా జనసేన సభ్యత్వాలు భారీగా పెరిగాయి సార్. జనసేన సభ్యత్వాలు చెప్పాలి అంటే ప్రతి చోట కూడా 300 to 400 టైమ్స్ పెరిగింది. అంటే లాస్ట్ టైం 2000 సభ్యత్వాలు జరిగినట్టయితే దాదాపు ఈ రోజు అది 8000 నుంచి 10,000 సభ్యత్వాల వరకు వెళ్ళింది. మేమే ఆచితూచి మా యొక్క అధినాయకుడు మీరు డోర్ ఎత్తండి అంటే ఈ రోజు మీరు నమ్మరు సార్, ఎక్కడ ఊర్లలో పార్టీ కనబడే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు చెప్తున్నాం, పార్టీ కనబడే పరిస్థితి కూడా లేదు ఈ రోజు. కానీ మేము కూడా కరెక్షన్ ఉండాలి కదా. ఎందుకంటే వీళ్ళ క్యాడర్ ఏంటి, వీళ్ళ లీడర్లు ఏంటి, వీళ్ళు పబ్లిక్ లో వీళ్ళకి ఎంత నెగిటివ్ ఉంది, వీళ్ళు వీధుల్లో చేసిన అరాచకాలు ఏంటి, మండలాల్లో చేసిన అరాచకాలు ఏంటి, పల్లెల్లో వీళ్ళు సుచిత విద్వాంసాలు ఏంటి, ఈ రోజు ఇంత వీళ్ళ మీద పోరాడి తిరిగి ఆ సర్పంచ్ ఉన్నో లేకపోతే ఆ వార్డు మెంబర్ లో ఆ కౌన్సిల్ ఇచ్చుకుంటే ఇది ఉన్నది పోతాది సార్. ఇది ఆల్రెడీ మేము ఏదో జాగ్రత్తగా పెంచుకుంటా పోతున్నాం. మా అధినాయకుడు అదే చెప్తున్నారు. చాలా క్లారిటీగా క్యారెక్టర్, వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ సొసైటీకి చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్న వాళ్ళనైతేనే తీసుకుంటాం తప్ప ఎవరు పడితే వాళ్ళు వస్తారు. శేఖర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి, సమయం లేదు సార్. ఒకటి, వాళ్ళు గేట్లు ఎత్తేస్తే వైసీపీ పార్టీ క్యాడరే ఉండదని చెప్పేసి మహేష్ అన్న మాట్లాడుతుంటే ఇంకా ఏం చెప్తాను చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో సార్ వినండి, ఆగండి, కంగారు పడితే ఎట్లా, ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి సార్, మీరు ఒక నిమిషం మహేష్ గారు, వారు ఏదో మాట్లాడుతున్నారు, వారు మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం చెప్పొచ్చు. చెప్పండి శేఖర్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అని చెప్పి ఆపేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో మొన్న మీరు ఇచ్చిన మీ కూటమి పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు. 2 నెలలకే తమరి సత్తా ఏంటో, తమరి పరిపాలన విజ్ఞానం ఏంటో, తమరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసేదేంటో ఒక క్లారిటీ వచ్చింది సార్. రాబోయే సంస్థల ఎలక్షన్ బ్యాలెట్ వస్తుంది. బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మోసపోయిన సంగతి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకో విషయం సార్, మీ రమణాయుడు గారు మీ ద్వారా మా మహేష్ గారు క్వశ్చన్ వేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు చాలా చోట్ల మాట్లాడిన మాట అండి. ఏం చెప్పారంటే 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం కనీసం 100 మందిని తీసుకున్న 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఎంఎస్ఎంఈస్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం
వాళ్ళని ఆంటర్ప్రీనర్స్ చేస్తామని చెప్పేసి అవును. అదే పనిగా ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ గారు సార్ ఈ సంవత్సరం ఎన్ని నియోజకవర్గాల్లో ఎంతమందిని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు? ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారా అని స్పష్టంగా చెప్పండి. 50 రోజులు ఏం వేస్తారండి? 50 రోజులు ఏం వేస్తారు? వేస్తారేమో. బ్రహ్మనాయుడు గారు యా ఒక్క నిమిషం అండి. బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ రైజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది మాకు చెప్పుకునే అవకాశం కలిగింది. సార్ ఆల్రెడీ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కి, తహసీల్దార్ ఆఫీస్ కి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 10 మెంబర్స్ గాను 20 మెంబర్స్ గాను వాళ్ళు రండి, వాళ్ళు ఒక అప్లై చేసుకోండి అని చెప్పే స్కీమ్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. దాని మీద డేటా తీసుకుంటారు. పర్టికులర్ గా దీంట్లో జనసేన వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది సార్. జరుగుతుంది సార్. మీరే గవర్నమెంట్ రైట్, వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. శేఖర్ రెడ్డి గారు, మహేష్ గారు. గవర్నమెంట్ జరుగుతుందండి. రైట్. విక్రమ్ గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. విక్రమ్ గారు, మీరు